అద్దెకి చేరిన తర్వాత అద్దె చట్టం ఉంది కాబట్టి దాని ప్రకారం ఇళ్ల యజమానులు వేధించే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నటువంటి వేళ మా ఇష్టం వచ్చినప్పుడు ఖాళీ చేస్తాం, మేము ఖాళీ చేసేటప్పుడే ఖాళీ చేయాలి ఇలాంటి ఇష్యూస్ నడుస్తున్నటువంటి వేళ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అద్దెకుండేవారు యజమాని ఇష్టాయిష్టాలను బట్టి నడుచుకోవాల్సి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఇంట్లో అద్దెకుండే వాళ్ళు మగైనా ఆడైనా వాళ్ళు కోరుకుంటే ప్రాపర్టీని ఖాళీ చేయాల్సిందేనని ఆదేశించింది. అద్దెదారులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చే ముందు యజమాని అవసరాన్ని కోర్టులు నిజ నిర్ధారణ చేయాలని సూచించింది. ఉత్తరప్రదేశ్లో తనకు అవసరం ఉందని యజమాని చెప్పిన ప్రాపర్టీ ఖాళీ చేయకుండా టెనెంట్స్ కోర్టుకి ఎక్కడంతో ఇది దిగింది. అంటే ఒక అద్దెకున్నటువంటి ఒక వ్యక్తి ఉత్తరప్రదేశ్లో ఇల్లు అద్దెకిచ్చాడు, తనకే కావాలని కోరుకున్నాడు. అయితే మేము ఖాళీ చేయమని కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో యజమాని కావాలనుకున్నప్పుడు ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది హైకోర్టు.